హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. విక్టరీ వెంకటేష్ గారి హీరోగా అనిల్ రావిపూడి గారి దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. మరి జాన్ 14న వరల్డ్ వైడ్ గా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మరి అదే విధంగా తనదైన స్టైల్లోనైతే మాత్రం సరికొత్త విజయాన్ని అందుకుంది సంక్రాంతికి వస్తున్న సినిమా. ప్రస్తుతానికి అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర 4 రోజుల్ని విజయవంతంగా పూర్తి చేసుకుంది. మరి సంక్రాంతికి వస్తున్న సినిమాకి సంబంధించిన 4 రోజులకు సంబంధించిన కలెక్షన్ విషయానికి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా 12 కోట్లని వసూలు చేసింది 4వ రోజు. మరి మంచి కలెక్షన్స్ ని రాబట్టారని చెప్పాలి. ఈ విషయాన్ని పక్కన పెడితే మరి నందమూరి బాలకృష్ణ గారి హీరోగా బాబీ గారి దర్శకత్వంలోని యాక్షన్ ఫ్యామిలీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కిన సినిమా డాకు మహారాజ్. మరి ఈ సినిమా కూడా సంక్రాంతి కానుక జాన్ 12 అయితే మాత్రం వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ చేశారు. రిలీజ్ అయిన ఈ సినిమా బాలేబాబు గారికి ఓ మంచి విజయాన్ని తెచ్చిపెట్టింది. మరి ఈ సినిమాకి సంబంధించిన 7వ రోజు కలెక్షన్ విషయానికి వెళ్తే 2 తెలుగు రాష్ట్రాలతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా 8 కోట్లని వసూలు చేసింది. మరి బాలేబాబు గారి డాకు మహారాజ్ సినిమా కూడా మంచి కలెక్షన్స్ ని రాబట్టింది. మరి ఏ సినిమాకి సంబంధించిన ఆ సినిమా అయితే మాత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ వర్షాన్ని కురిపిస్తుంది. మరి 2 సినిమాల్లోని ఏ సినిమా మీకు బాగా నచ్చింది, ఏ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త రికార్డ్స్ ని క్రియేట్ చేస్తుందని మీరు అనుకుంటున్నారు? కింద కనిపిస్తున్న కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.